అందరికీ నమస్కారం. కోచింగ్ సెంటర్లో ఘోర అగ్ని ప్రమాదం. విద్యార్థుల ప్రాణాలు గాల్లో. అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఏమైంది, అసలు ఇదంతా ఎక్కడ జరిగింది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. కోచింగ్ సెంటర్లోని ఫైర్ యాక్సిడెంట్ అవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురైపోయారు. వేడిని భరించలేక, తప్పించుకునే మార్గం లేక ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా ప్రాణాలు లెక్క చేయకుండా దూకేశారు. విద్యార్థులు దూకుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారాయి. ఇదంతా కూడా లక్నోలోని అలీగంజ్ ఏరియాలోని కోచింగ్ కమ్ గేమింగ్ జోన్లోనైతే సోమవారం 22వ తారీఖున జరిగింది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులు మంటల్లో కాలిపోయారు. మరికొందరు విద్యార్థులైతే మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలు పాలయ్యారు. విద్యార్థులు హాల్లో ఉండగానే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రాణాలు చేత్తో పట్టుకొని విద్యార్థులు పరుగులు తీశారు. కొందరు మొదటి అంతస్తు నుంచి దూకి గాయాలతో బయటపడ్డారు. 4 మంటల్లో చిక్కుకొని చనిపోయారు. మరికొందరు మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం తెలుసుకోగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలైతే పాల్గొన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సేఫ్టీ అధికారులు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షాక్ సర్క్యూట్ అవుతుందేమో అని ఏమైతే భావిస్తున్నారు. ప్రమాద సమయంలోని విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి దూకుతున్న విజువల్స్ అయితే భయానకంగా కనిపిస్తున్నాయి. మంటలు విజృంభిస్తున్న సమయంలో అయితే పక్కన ఉన్న బిల్డింగ్లను కూడా ఖాళీ చేయించారు. ఇక్కడ లైబ్రరీ, కంప్యూటర్, గేమింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున పొగ వస్తుండడం చూసి 5-6 మంది అయితే కాపాడాము. మంటలను మాత్రం తాళలేక ఒక వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేశాడు. కాళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి అని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఒకసారి ఈ వీడియోని మీరు కూడా చూసే ముందు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా ఎలాంటి ఉన్నా సరే, అంటే ఎలాంటి చిన్న షాప్ అయినా సరే దానికి ఫైర్ ఎగ్జిట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఫైర్ ఎగ్జిట్ అనేది లేనప్పుడు అక్కడ అలాంటివి కట్టనివ్వకూడదు. మనం విదేశాల్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సేఫ్టీ రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు వాళ్ళు. మనం ఏంటంటే అలాంటి ఏమీ పట్టించుకోకుండా లైసెన్సులు ఇచ్చేసి సరే కట్టేసుకోండి అన్నట్టు కింద వదిలేస్తూ ఉంటారు కొంతమంది అధికారులు. కొంతమంది అయితే, అందరినీ అనట్లేదు, కొంతమంది అధికారులు మాత్రమే ఇలా చేస్తడం వల్ల ముఖ్యంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ నిజంగా ఫైర్ ఎగ్జిట్ అనేది ఉంటుంటే కనుక వాళ్ళందరూ తప్పించుకునేవాళ్ళు. అలాంటిది ఏమీ లేకుండాను ఒకటే పై ఫ్లోర్ నుంచి కింద దిగాలి. ఆ మెట్లు తప్పించి ఇంకోటి లేదు. ఎలా దిగుతారు వాళ్ళు? అది కూడా చిన్న చితక అనుకుంటే అందులో లైబ్రరీ ఉందంట, కంప్యూటర్ గేమింగ్ ఉందంట, ఆ గేమింగ్ ఇన్స్టిట్యూట్ అంట. ఇన్ని ఉంచుకొని ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ నడుపుతూ కనీస సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోతే ఎలాగా? షార్ట్ సర్క్యూట్ అనేది చాలా చిన్న కారణం అని చెప్పుకోవచ్చు. అలాంటివి ఎక్కడెక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు తప్పించుకునే మార్గాలు కూడా ఉండాలి కదా, కనీస మార్గాలు ఉండాలి కదా. ఇలాంటి కనీస మార్గాలు లేకుండా ఇలాంటివన్నీ కట్టేస్తూ ఉంటుంటే అందులో మనం జాయిన్ అయిపోయి మన ప్రాణాలు పణంగా పెట్టేస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా ఒకసారి ఆలోచించి ఎందులో అయినా జాయిన్ అయినప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకొని జాయిన్ అవ్వడం మంచిదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.